అదో మినీ నయాగరా ఇటీవల కురిసిన వర్షాలకు కొత్త అందాలను సంతరించుకుంది. తెల్లని నురగలతో పాల సముద్రంలా కిందికి దూకుతోంది. చుట్టూ పచ్చదనంతో జాలువారే జలపాతాలతో రమ్మంటూ ఆకర్షిస్తోంది. వింటుంటూనే మనసు మైమర్చిపోతోందా? ఆ ప్రకృతి సోయగాన్ని వెంటనే చూడాలనిపిస్తోందా? మరెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్. చుట్టూ దట్టమైన అడవి, ఎటు చూసినా పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు. అడవి మధ్యలో ఎత్తైన కొండలపై నుండి వయ్యారాలు ఒలకబోస్తూ జాలువారుతున్న జలపాతాలు. ఆహా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా! ఇంతటి ప్రకృతి సౌందర్యాన్ని ఒక్కసారి చూస్తే చాలు, మనసు పులకరించిపోతుంది. ఇదే బోగత జలపాతం. దీన్ని తెలంగాణ నయాగరాగా పిలుచుకుంటారు. ఈ బోగత జలపాతం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామం సమీపంలో ఉంది. భద్రాచలం నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గతంలో వరంగల్, ఖమ్మం జిల్లాలను కలుపుతూ గోదావరి నదిపై బ్రిడ్జిని నిర్మించడంతో ఈ జలపాతం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు బోగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. కొండపై నుండి పాలధారల్లా జాలువారుతున్న సెలయేళ్లను చూసేందుకు రెండు కళ్ళు చాలటం లేదు. ఈ ప్రాంతానికి రాష్ట్రం నలుమూలల నుండే కాదు, విదేశీయులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు తిరిగి వెళ్లేందుకు అసలు మనసే రాదంటే అతిశయోక్తి కాదు. ప్రతిరోజు వందల మంది ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. వారాంతంలో అయితే సందర్శకుల తాకిడి ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం ఈ జలపాతం దగ్గర గుట్టలో నరసింహస్వామి వెలయటంతో గుడిలా నిర్మించి పూజలు చేస్తున్నారు స్థానికులు. ఇక ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే చాలా కష్టమే. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో ఎలాంటి సౌకర్యాలు ఉండవు. రోడ్డు అసలే లేదు, శుభ్రత కనిపించదు. మహిళలు వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి. అంతేకాదు, భద్రతా చర్యలు కూడా లేకపోవడంతో 3 ఏళ్లలో ఈ జలపాతంలో దిగి 9 మంది మృతి చెందారు. దీంతో ఇటీవల అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కంచెను నిర్మించారు. 5 గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. జలపాత ప్రాంగణంలో మద్యం సేవించరాదనే నిబంధనలు పెట్టారు. దీంతో కొంతవరకు ప్రమాదాలను అరికట్టగలిగామని ఫారెస్ట్ అధికారి అంటున్నారు. ఏదేమైనా ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు పోటీ పడుతున్నారు. మినీ నయాగరాను తలపిస్తున్న ఈ బోగత జలపాతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. సాక్షి న్యూస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.